భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తాలో నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చిత్రపటానికి, ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం జన గణనతో పాటుగా కులగణన చేయాలని ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మండలి తీసుకోవడం దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి జనగణన మరియు కులగణన ఆధారంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దేశ భద్రత విషయంలో ఈ దేశ పౌరులు ఎంతమంది పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, వివిధ దేశాల నుండి వచ్చిన అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు ఎవరనేది పూర్తి లెక్కలు తెలుస్తాయన్నారు. కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయం దేశ ప్రజలు, మేధావులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఏ విజయం మాదే అంటూ గొప్పలు చెప్పుకునే సిగ్గుమాలిన పని చేస్తుందన్నారు. దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో ఎందుకు దేశమంతటా కులగణన నిర్వహించలేదని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన ఒక తప్పుల తడక అని అన్నారు. ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచి బీసీలకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన చెత్తబుట్టలు వేయడానికే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులే దాన్ని తగలపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహించే జనగణన మరియు కులగణన పారదర్శకంగా ఉంటుందని, దేశంలోని ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా, అందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా, అందరికీ సమాన హక్కులు, రిజర్వేషన్స్ అందించడానికి ఇది ఒక మైలురాయిలా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయం, అనేక నిర్ణయాలతో పాటు రాబోయే జనగణనతో పాటు కులగణన చేయాలనే నిర్ణయానికి ఈరోజు ఇందూరు జిల్లా శాఖ తరఫు నుండి జిల్లా అధ్యక్షుడు మా దినేష్ కులాచారి గారు మరియు ఇతర నాయకులు, నిర్మల్ బీజేపీ నాయకులు అంజిరెడ్డి గారు మరియు అనేక మంది నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి మరియు కిషన్ రెడ్డి గారికి, మా ఎంపీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 1931లో ఈ కులగణన చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలేదు. ఇప్పుడు ఈ కులగణన ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, మేము అడిగినందుకే కులగణన, జాతీయ కులగణన చేయడానికి కేంద్రం సిద్దమైందని. మీరు 65 సంవత్సరాలు పరిపాలించారు, అప్పుడు ఎటుపోయింది, బుద్ధి ఎటుపోయింది. ఈరోజు దేశాలు పుట్టినోళ్ళు ఎవరు, బయటకెళ్లి రోహింగ్యాలు ఎవరు, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినోడు, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు, అవన్నీ కూడా తేల్చడానికే ఈ కులగణన ప్రక్రియ. ఈ కులగణన ద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అన్ని కులాల వారికి సమానమైన న్యాయం దక్కుతుంది. రాబోయే రోజులలో ఈ కులగణన తర్వాత దేశము ముందుకు ఇంకా అభివృద్ది పథంలో ఇంకా ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఈ కులగణన స్పష్టంగా తెలిసిపోతుంది ఏ కులానికి ఎంత ఉందని. ఈ మేనిఫెస్టోలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ మీరు 65 సంవత్సరాలు పాలిస్తే అప్పుడు జ్ఞాపకం అంది. ఇప్పుడు మీరు రాష్ట్రంలో చేసిన కులగణన, కేంద్ర మంత్రి వాళ్ళు కూడా చెప్పినారు, కొన్ని రాష్ట్రాలు కులగణన చేసినాయి, అవన్నీ కూడా తప్పుల తడక. తెలంగాణలో చేసింది బీసీలకు అన్యాయం చేసిండ్రు, 52%, 46% చూపిండు.
కేవలము ముస్లింలకు సంతోషపరచడానికే ఈ తప్పుల తడక కులగణన తెలంగాణలో జరిగింది. అంతకు తప్ప అది నిజమైన కరెక్ట్ కులగణన కాదు. ఇప్పుడు జరపబోయే జాతీయ కులగణనలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫు నుండి మేము కోరుకుంటూ మరొక్కసారి ఈ నిర్ణయం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.